అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్గా డ్యూటీ చేస్తున్నాము. సెక్యూరిటీ గార్డులకి జీతాలు ప్రతి నెల 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి వేయడము ఉంటుంది. అది కూడా 4 నెలలు 5 నెలలు జీతాలలో ఒక జీతమే వేస్తారు. ఒక జీతం వేసి జీతాలు మేము అడగనికపోతే కాంట్రాక్ట్ గారు నాకు బిల్లులు రాలేదు, నాకు పైనుంచి బిల్లులు వస్తే జీతం ఇస్తా, నాకు పైనుంచి ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, డబ్బులు ఇస్తేనే మీకు జీతాలు వేయగలుగుతా అని ప్రతిసారి మాకు చెప్పుకుంటూనే వస్తున్నాడు. లేబర్ కమిషనర్ దగ్గర, లేబర్ ఆఫీసర్ దగ్గర 6 నెలలకు ఒకసారి జీతం పెంచుతా అని చెప్పి ఇంత దాకా కూడా ఆ జీతము పెంచిన జీతం ఇంత దాకా వేయలేదు. 6 నెలలకు జీతము, 5 నెలలకు జీతము, ఇదే ప్రతిసారి వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతుంది. సెక్యూరిటీ గార్డులము మేము ఇక్కడ డ్యూటీ రాత్రి పగలు మధ్యాహ్నం 3 షిఫ్టులు వాళ్ళు చెప్పిన దగ్గర డ్యూటీ చేసుకుంటా, డ్యూటీ వాళ్ళు ఏ రకంగా డ్యూటీ చేపిస్తే ఆ రకంగా డ్యూటీ చేసుకుంటా మేము పని చేసుకుంటుండి కూడా మేము జీతాలకి ఆడుకున్న పరిస్థితి వస్తుంది. జీతాలయాన్ని మేము ఎవరినైనా అడగని కనిపోతే మా గురించి పట్టించుకోవడమే లేదు. జీతాల గురించి ఒక్కరు కూడా మాకు న్యాయం చేస్తారని మాకు ఇంత దాకా ఎవరు కూడా ఇక్కడ ధైర్యం ఇవ్వలేదు. అధికారులుగా అయితేమి, కాంట్రాక్ట్ అయితేనేమి మేము ప్రతి ఒక్కరిని అడుగునడమే ఉంది. ఎక్కడైనా వస్తువు కొనుక్కనిక పోవాలన్నా, ఏదైనా మేము కొనాలన్నా ఇక్కడ జీతం ఇస్తేనే మేము కొనాలి. పిల్లల్ని చదివించుకునాలన్నా కూడా ఇక్కడ పని చేస్తుంటే జీతం కూడా రావడం లేదు. స్కూళ్ళ దగ్గర పోతే పిల్లల్ని బడిలా మీరు ఫీజు కట్టలేదు, మీరు ఫీజు కట్టండి అంటారు. ఇక్కడ చూస్తే మాకు జీతాల గురించి చెప్తే అక్కడ స్కూల్ వాళ్ళు వినడం లేదు. దాని గురించి జీతాల గురించి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా జీతము వేయడం లేదు. జీతాలు అడుగుతానా మీరు అది చేస్తున్నారు, మీరు ఇది చేస్తున్నారని మా పైన తప్పు ఎత్తి పెడుతున్నారు. సెక్యూరిటీ గార్డులో మేము ఎలా బతకాలి? మేము చేసే పని ఈయనే, చేస్తున్నది ఈయనే, మేము దీనే నమ్ముకొని ఉన్నాము. ఈడ పని చేసుకుంటే కూడా మాకు జీతం రాకుంటే మేము ఎట్లా బతకాలి? మా గురించి న్యాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు న్యాయం చేయండి. గత ప్రభుత్వంలో జీతాలు అట్టునండి, ఇప్పుడున్న ప్రభుత్వము న్యాయం చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాంట్రాక్ట్ గారికి ఈ ప్రభుత్వం వాళ్ళు ఏదైనా కానీ చెప్పి మాకు జీతాలు ఇప్పించే బాధ్యత తీసుకునాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మీ పేరు? నా పేరు రాజు. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను. కర్నూలు జనరల్ హాస్పిటల్లో మేము పనిచేస్తున్నాము. 5 నెలల నుంచి మాకు జీతాలు లేవు, ఇళ్ళల్లో ఏమీ జరగడం లేదు, మాకు తిన్నిక కూడా లేదు. పిల్లలకి ఫీజులు కట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, ఇళ్ళలోకి సరుకులు తెచ్చుకోవడానికి కూడా ఏం లేదు. మాకు పిఎఫ్ ఎస్ఐ గురించి సరిగా రావడం లేదు. దానిలో నుంచి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. మీరు దయచేసి మాకు న్యాయం చేయండి. 6 నెలలకోసారి 7 నెలలకోసారి జీతాలు పడుతున్నాయి. దానివలన కొంచెం తక్కువ రావడం వలన మాకు జీతాలు ఇబ్బందిగా ఉంది. ఇళ్ళలోకి కొంచెం న్యాయం చేయమని కోరుతున్నాము. జీతాలు పెంచండి. ఎటు తిరిగి మాకు 9700 వస్తే మాకు పిల్లలకి ఏమొస్తాయి? సరుకులు రావడం లేదు, ఇళ్ళకి పిల్లలకి చూసుకునే ఇబ్బందిగా ఉంది. అవి చేసుకోవడానికి కొంచెం న్యాయం చేయమని కోరుతున్నాము. సార్ మేము చేసేది జనరల్ హాస్పిటల్ సార్. మాకు ఎవరికి జీతాలు సరిగా రావడం లేదు. మేము జీతాల కోసం పోరాడుతున్నాం ఇక్కడ. కానీ మా పైన వాళ్ళకి దయ కలుస్తలేదు. మా పైన ఎవరు జీతాలు వేస్తారో, ఎవరు ఆయన ఏజెన్సీ ఆయన కూడా మా కాంట్రాక్ట్ మా ముందరికి రాకుండా ఉన్నాడో లేదో తెలియదు. ఆయన ముందర ఉన్నాడో వెనుకున్నాడో మాకు అసలుకి ముందుకు రాకున్నాడు. నెలేమో జీతాలు వేస్తలేరు, మాకేమో పండుగలు వస్తున్నాయి, ఇంట్లో బాడిగలు కూడా కట్టుకోలేకపోతున్నాం. ఇంట్లో పరిస్థితి చాలా ఇది ఉంది సార్. మాకు బీద వాళ్ళము, చిన్న జీతాలలో, పెద్ద జీతాలలో అయితే నెల 1వ తారీఖు అయితే జీతాలు వచ్చేస్తున్నాయి. మాకేమో నెల రావడం లేదు. ఏమో ఒక 2 నెలల జీతం అక్కడ పెట్టుకొని 1 నెల జీతం వేస్తారు అనుకుంటున్నామని మేము రోజు జీతాలు ఉద్యోగాలకు వస్తున్నాము. ఆయన జీతాలు మాత్రం రావడం లేదు సార్. మాకు ఆడపిల్లలకి దయ కలిసి మాకు వేయండి, జెంట్స్కి కానీ వేయండి సార్. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, కానీ వాళ్ళ భార్యలు కూడా కాపురాలు చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఉద్యోగాలకు పోతున్నారా లేదా ఏమైనా టైంపాస్కి పోతున్నారా అని అడుగుతున్నారు. కేవలం మా సెక్యూరిటీ వాళ్ళకే చాలా టార్చర్ ఉంది సార్. మా పెద్ద అయినా సూపరింటెండెంట్ అయినా సార్ వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా జనరల్ హాస్పిటల్ పెద్దగా ఉన్నాడు కదా, ఆయన సూపరింటెండెంట్ సారే కదా, వీళ్ళకి జీతాలు వస్తున్నాయా లేదా అని ఒకసారైనా వాళ్ళు మాకు అడగాల కదా. వచ్చి మాకు ఉంటారు కదా, మాకు ఒక ఏజెన్సీ అని ఉంటుంది, మాకు ఒక గుర్తింపు అని ఉంటుంది, అక్కడ వచ్చి అడగాలి కదా సార్. మాకేమో జీతాలు వేస్తలేదు సార్. మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము కష్టపడుతున్నాము, మాకు ఏ రకంగా మాకు న్యాయం జరగలేదు. ఇక్కడ వెనక చూస్తే సముద్రం ఉంది, ముందు చూస్తే గొయ్యి ఉంది, గొయ్యిలో దుంకాలన్నా సార్. మా గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకొని మా జీతాలు వేయించండి, మా జీతాలు మీకు కనకరించండి. నా పేరు కాసింబి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.